యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో పలికిన మొదటి 3 మాటలు తన దగ్గర ఉన్న వారిని గురించి మాట్లాడితే మిగిలిన 4 మాటలు తన గురించి మాట్లాడుకున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానెను. ఈ మాటలో 3 ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకోవచ్చు. మొదటిగా ఆయన మానవుడిగా, దేవుడిగా, కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. భౌతిక శ్రమను ఆయన అనుభవించాడు. హెబ్రీ పత్రిక 4:15 మనము ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన శారీరకమైన బాధను పొందాడు. నేను దప్పికొనుచున్నాను అని అనగానే ఆయనకు వెనిగర్ బోలాన్ని కలిపి ఇచ్చారు. ఎందుకంటే అది అనస్థియాలా పనిచేస్తుంది, నొప్పి తెలియకుండా ఉంటుంది. కానీ ప్రభు దానికి నిరాకరించాడు. ఎందుకంటే ఆయన బాధను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. బాధపడిన రక్షకుడు మన బాధను బాగా అర్థం చేసుకోగలుగుతారు. 69వ కీర్తన గ్రంథం 21వ వచనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. లేఖనాలు ఏ విధంగా చెప్పబడ్డాయి? కరెక్ట్ అలాగే శ్రమ గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అలాగే ఆయన సేవకుడిగా దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ షూరు ఎడారిలో దాహంతో బాధపడుతున్నప్పుడు అక్కడ దేవుడు నీటి ఊటను పుట్టించి ఇస్మాయిల్ దాహం తీర్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు మారా అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ నీటిని మదనముగా మార్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు త్రాగటానికి నీళ్లు లేక బాధపడుతున్నప్పుడు బండ నుండి నీళ్లు రప్పించి వాళ్ళ యొక్క దాహం తీర్చాడు. ఎరికో ప్రాంతంలో ప్రజలు మంచినీళ్లు లేక బాధపడుతున్నప్పుడు ఆ నీటిని మంచినీటిగా మార్చాడు. నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పికొనడని సమరయ స్త్రీకి చెప్పాడు. నేనే జీవజలమని చెప్పి నా యందు విశ్వాసం ఉంచి వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని చెప్పారు. దప్పిగొను వారలారా నా యొద్దకు రండి, నేనిచ్చి నీళ్లు త్రాగితే మీ దప్పిక తీరటమే కాదు, మీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంటున్నాడు. ఆ దప్పిక తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు తప్పికొనటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సుతుడు శారీరకంగా బాధపడడానికి ఇష్టపడ్డాడు. ఆయన సేవకుడు దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన స్నేహితుడు నిన్ను నన్ను రక్షించటానికి సిలువ మీద ఆయన చనిపోవటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఒంటరితనం గుండా వెళ్ళాడు. ఎందుకంటే తండ్రితో మనల్ని కలపటానికి ఇష్టపడ్డాడు. ఆయన దప్పికొన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మీయ దప్పిక తీర్చటానికి ఇష్టపడ్డాడు. ఆయన ఆకలి కొన్నాడు. ఆయన మనకు జీవాహారం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. నీ దప్పిక తీరినప్పుడే ఆయన దప్పిక తీరుతుంది.